Hi everyone, ఎలా ఉన్నారు అందరూ? Hope all are doing fine. Thank you so much for all your love and support. మీ కామెంట్స్ చూస్తున్నాను. Yeah, it feels so good to see them. మీరు ఈ ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ go through all my previous videos. Hope you will like it. All are doing fine. Thank you so much for all your support and comments. మీరు కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇవాళ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మా బేస్మెంట్ ఫినిష్ చేస్తున్నామని. దానికి సంబంధించిన గ్లిమ్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మాకు 1 week 10 days స్నో పడుతూనే ఉంది. సో ఆ గ్లిమ్స్ మీకు చూపించబోతున్నాను. ఫర్ ష్యూర్ యూ విల్ లైక్ ఇట్. ప్లీజ్ లెట్ మీ నో యువర్ కామెంట్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రీఫ్గా చెప్పాలంటే వీ బాట్ ఎ న్యూ హౌస్ 5 years బ్యాక్. అప్పుడు అన్ఫినిష్డ్ బేస్మెంటు, ఇప్పుడు బేస్మెంట్ ఫినిష్ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేసుకుందామని. ఆల్సో నేను ఇందాకే చెప్పా కదా, మాకు 1 weekగా స్నో పడుతూనే ఉందండి, కపుల్ ఆఫ్ స్నో స్టార్మ్స్. సో ఆ గ్లిమ్స్ చూపిస్తాను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 months అయింది మాది వర్క్ స్టార్ట్ చేసి బేస్మెంట్లో. సో ఫారు కిచెన్ బాత్రూమ్ కంప్లీట్ అయింది. ద రిమైనింగ్ వర్క్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇదండి వీ ఆల్వేస్ వాంటెడ్ ఏ సింపుల్ కిచెన్ ఇన్ ద బేస్మెంట్. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది యూజువల్గా బిగ్ కిచెన్ విత్ బిగ్ కౌంటర్ టాప్. ఇక్కడ వంట చేయడం లాంటివి ఉండదు కదా యూజువల్గా. సో అందుకనే చిన్న కౌంటర్ స్పేస్ ఉన్నట్టే తీసుకున్నాము. యూజువల్గా వెట్ బార్ తీసుకుంటారు, యూఎస్లో ఉన్న వాళ్ళకైతే ఫెమిలియర్గా ఉంటుంది. బట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఏ సింపుల్ కిచెన్ టైపు రాదర్ దెన్ వెట్ బార్. ఇంకా ఆప్షన్స్ చూసుకుంటే స్టవ్ పెట్టుకోలేదండి. ఇక్కడ వంట చేయడం ఉండదు కదా, యూజువల్గా ఇంట్లోనే వంట చేస్తాము. మోస్ట్లీ స్పెండింగ్ టైం అంటే హాలిడేస్ అప్పుడు అండ్ వీకెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీట్ అయినప్పుడు, ఆర్ కిడ్స్ స్లీప్ ఓవర్స్, గెట్ టుగెదర్స్ అప్పుడే. సో అప్పుడు వంట కింద పెట్టుకోం కాబట్టి అనవసరము ఎందుకు అని తీసుకోలేదు. బట్ డిష్ వాషర్, సింక్ మెయిన్గా కావాలనుకున్నాము, క్లీనింగ్ పర్పస్కి ఈజీగా ఉంటుందని. ఆల్సో క్యాబినెట్స్ తీసుకున్నాము, స్టోరేజ్ పర్పస్కి బాగుంటుంది, పార్టీ వేరు అలాంటివి పెట్టుకోవచ్చు కదా. సో అందుకని క్యాబినెట్స్ తీసుకున్నాము. అవి కూడా ఎక్కువ కాదు, కింద 3 cabinets, పైన 4 cabinets వచ్చేటట్టు. క్యాబినెట్స్కి వస్తే నాకు అండర్ ద సింక్ క్యాబినెట్లో మంచి ఆప్షన్ ఇచ్చారండి, మీరు చూస్తున్నారు కదా, సోప్ డిస్పెన్సర్ అవి పెట్టుకోవడానికి. దే ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. నేను ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కడ చూడలేదు అలాంటి ఆప్షన్. ఐ థింక్ ఇట్స్ ఎ న్యూ అప్డేట్ అనుకుంటా క్యాబినెట్ కన్స్ట్రక్షన్లో. సో ఆ ఆప్షన్ చూపించగానే మా కాంట్రాక్టరు వీ ఆప్ట్ ఫర్ దాట్. ఇంకా క్యాబినెట్స్కి వస్తే గ్లాస్ డోర్ క్యాబినెట్స్ తీసుకున్నాము టాప్ పార్ట్లో. ఏదన్నా డిజైనర్ వేర్ అలా పెట్టుకోవచ్చని. క్యాబినెట్ కలరు మాకు ఆల్వేస్ వి లైక్ మోకా ఎస్ప్రెసో కలరు. ఈవెన్ మా ఇంట్లో కూడా అదే ఉంటుంది కిచెన్ క్యాబినెట్స్. ఇనీషియల్గా వైట్ అనుకున్నాను, జస్ట్ ఫర్ ఎ చేంజ్. ఇంట్లో మోకా ఉంది కదా కలరు, సో బేస్మెంట్లో వైట్ తీసుకుందాము ఆర్ గ్రే అనుకున్నాను. కానీ ఫైనల్గా మాకు ఉన్న హార్డ్వుడ్ ఫ్లోరింగ్కి కార్పెట్ కలర్కి, ఐ మీన్ రిమైనింగ్ లివింగ్ స్పేస్లో కార్పెట్ వేసుకుంటున్నాము. ఆల్సో సమ్ పోర్షన్ హార్డ్వుడ్ వేసుకుంటున్నాము, ఎందుకంటే కిడ్స్ డ్యాన్సింగ్ యాక్టివిటీస్ ఆర్ టేక్వాండో లాంటి యాక్టివిటీస్కి హార్డ్వుడ్ అయితే ఈజీగా ఉంటుందని. సో వాటికి వైట్ కలర్ అంతగా మ్యాచ్ అవ్వదు అనిపించింది. సో ఫైనల్గా మేము మోకా ఎస్ప్రెసో కలరే చూస్ చేసుకున్నాము. ఈ బ్యాక్ స్ప్లాష్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అది క్యాబినెట్ కలర్కి గ్రానైట్ కౌంటర్ టాప్కి బాగా మ్యాచ్ అయింది. సో నేను ఇందాకే చెప్పాను కదా, బాత్రూము కిచెను కంప్లీట్ అయ్యాయి అని. సో దిస్ ఈస్ హౌ అవర్ బేస్మెంట్ బాత్రూమ్ లుక్స్ లైక్. మా ఫైనల్ ప్రోడక్ట్తో వీఆర్ సో హ్యాపీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మేము చూస్ చేసుకున్నదే. పర్సనల్గా హోమ్ డిపో, లోవ్స్ అండ్ అదర్
షాప్స్కి వెళ్ళి చెక్ చేసుకొని చూస్ చేసుకున్నాము. రెగ్యులర్గా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు బిల్డర్ ఆప్షన్స్ ఇచ్చి అందులో చూస్ చేసుకోమంటాడు. బట్ ఇందులో మాత్రం వీ హ్యాడ్ సో మచ్ ఫ్రీడమ్ టు సెలెక్ట్ బై అవర్ సెల్ఫ్. సో మాకు బాగా నచ్చింది ఈ ఆప్షన్స్తో. కొంచెం ఫస్ట్లో టెన్స్ అయ్యాము, మ్యాచింగ్ అది కుదురుతుందా లేదా అన్నది. బట్ ఫైనలీ వీఆర్ హ్యాపీ. వీడియోలో చూపిస్తున్నాం కదా, కర్టన్ రాడ్, టిష్యూ హోల్డర్ ఎట్సెట్రా కాస్కోలో కొన్నాము. ఐ థింక్ లాస్ట్ మంత్ అనుకుంటా, ప్రైస్ రిడక్షన్లో ఉంచాడు. సో అప్పుడు తీసేసుకున్నాము, పనికొస్తుందని అడ్వాన్స్డ్గా. ఈ కొమోడ్ కూడా కాస్కోలో తీసుకున్నాము, మంచి డీల్లో వచ్చింది. ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫ్లషింగ్ ఆప్షన్స్. చాలా గుడ్ ఫర్ ఎకో ఫ్రెండ్లీ. మీకు గుర్తున్నట్లయితే ఇంతకుముందు ఒక వీడియోలో లోవ్స్ విజిట్ అప్పుడు చూపించాను వ్యానిటీ సెలెక్షన్ అని. సో అదే వ్యానిటీ ఇది. మాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ వైజ్, క్వాలిటీ వైజ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇంక్లూడింగ్ ద మిర్రర్. కలర్స్ మ్యాచ్ అవుతాయా లేదా అన్న కొంచెం టెన్షన్ ఉన్నది, కానీ బట్ ఫైనలీ ఆల్ మ్యాచ్ టుగెదర్. ఫస్ట్ షవరా టబ్బా అని ఆలోచిస్తున్నాం, బట్ ఫైనల్గా షవర్కే చూస్ చేసుకున్నాము. షవర్ హెడ్ అమెజాన్లో తీసామండి. ఇట్స్ ఎ రెయిన్ షవర్. చాలా బాగున్నది. వీ వాంటెడ్ టు హ్యావ్ ఇట్, ఎస్పెషలీ కిడ్స్. ఆల్సో షవర్లో బెంచ్ ఆప్షన్ తీసుకున్నాము. ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఓల్డ్ పీపుల్. ఎవరైనా ఇన్లాస్ లేకపోతే పేరెంట్స్ వచ్చే పని అయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బెంచ్ ఆప్షన్ ఉంటే షవర్లో. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫ్లోరింగ్ పెబుల్స్ తీసుకున్నానండి నేను. నాకు ఫస్ట్ హోమ్ డిపోలో చూసినప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ వన్ ఆఫ్ ద మోడల్ హోమ్స్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇదే ఆప్షన్ పెట్టున్నారు. సో నాకు బాగా నచ్చి సో పెబుల్ చూస్ చేసుకున్నాను. మెయింటెనెన్స్ కొంచెం కష్టం అని చెప్పారు, బట్ డిపెండ్స్ ఆన్ కాంట్రాక్టర్. ఇఫ్ హీ ఫినిషెస్ స్మూత్లీ దెన్ ఇట్ విల్ బీ ఈజీ అన్నారు. సో ఐ చోజ్ పెబుల్స్. ఇట్ లుక్స్ సో ఎలిగెంట్. సో అదండి మా బేస్మెంట్ ప్రోగ్రెస్. మొత్తం ఫినిష్ అయ్యాక నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను కంప్లీట్ బేస్మెంటు. సో నేను మీతో ఆల్రెడీ చెప్పాను కదా, అబ్బో మాకు అసలు 1 వీక్ 10 డేస్గా స్నో పడుతూనే ఉంది. మరి లాస్ట్ మండే అనుకుంటాను, ఇట్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ a foot or more than foot స్నో పడ్డది. పొద్దున్న లేచే కల్లా ఇలా ఉన్నది. ఎగ్జాక్ట్లీ మీకు చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలా ఉన్నది మార్నింగ్ లేచేటప్పటికి. ఇది మా బ్యాక్ యార్డ్ లుక్ అండి. ఇది ఫ్రంట్ యార్డు. ఫ్రంట్ యార్డ్లో అయితే చెట్లు మొత్తం మంచుతో కప్పబడిపోయాయి. మెయిన్ రోడ్లు మాత్రం క్లీన్ చేశారు ఆల్రెడీ. సో అది కొంచెం ఈజీ అట్లీస్ట్ ట్రావెల్కి. బట్ డ్రైవేస్ మాత్రం మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ చెట్లు హార్డీనెస్ని తట్టుకుంటాయి, బేసిక్ చెట్లు బిల్డర్ ఇచ్చినవి. పైగా నేను ఫ్రంట్ యార్డ్లో నేను వేసిన రోజ్ ప్లాంట్స్ కూడా హార్డీనెస్ బాగా తట్టుకుంటాయి, ఎంత కోల్డ్ వెదర్ అయినా కూడా. మళ్ళీ స్ప్రింగ్ సమ్మర్కి మామూలుగా వచ్చేస్తాయి. అయినా కూడా చూడంగానే అబ్బా అసలు ఎలా తట్టుకుంటాయి ఈ చెట్లు, ఈ మంచు ఇలాగే రోజుల తరబడి కప్పబోయి అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో, వేడి వేడి ఫిల్టర్ కాఫీ పొద్దున్న లేవంగానే స్నోతో బెస్ట్ కాంబినేషన్ కదా. అవాళ ట్యూస్డే అనుకుంటాను, ఇందాక మండే అని చెప్పే కదా, కాదండి యాక్చువల్గా ట్యూస్డే. పొద్దున్న లేచేటప్పటికి ఇలా ఉంది. పైగా కిడ్స్కి కూడా స్నో డే ఆఫ్ ఇచ్చేశారు, ఎందుకంటే ఇన్ స్కూల్ వెళ్ళే కిడ్స్కి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుందని. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది, ఎటు చూసినా తెల్లగా మంచుతో. మాకు వెనకాలంతా ఓపెన్ స్పేస్ ఉంటుంది, వాకింగ్ ట్రైల్ ఉండి ఓపెన్ స్పేస్ ఉంటుందండి. సో బాగా వ్యూ ఉంటుంది, వైట్గా గ్రీనరీ కానీ సమ్మర్లో బాగా ఉంటుంది. అలాగే వింటర్లో ఇలా స్నో పడినప్పుడు వైట్ వ్యూ ఉంటుంది.
కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా మైదానం లాగా ఉండడం వల్ల అనుకుంటా చలి కూడా ఎక్కువే అనిపిస్తుంది. మామూలుగా స్నో లేని రోజుల్లో అయితే మార్నింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సన్రైజ్ చూడొచ్చు. కానీ స్నో ఉన్న రోజుల్లో ఈ వ్యూ ఉంటుంది, అందుకే చూపిద్దామని చూపిస్తున్నా మీకు. ఇంకా మా వారు పాపం డ్రైవే షవల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే గరాజ్ నుంచి బండి బయట రావాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇంకా డ్రైవే క్లియర్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ 1 feet హైట్ స్నో. దాదాపు గంటన్నర పట్టింది ఆయనకి క్లీన్ చేయడానికి డ్రైవే మొత్తం. దాదాపు వీధిలో ఉన్న అందరూ స్టార్ట్ చేశారు షవల్ చేయడం డ్రైవేస్. చాలామందికి రిమోట్గా పనిచేస్తారు, బట్ స్టిల్ ఇప్పుడు పౌడరీగా ఉన్నప్పుడు షవల్ చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే వన్స్ హార్డ్ అయిపోయినా లేకుంటే రెయిన్ పడినా అది గడ్డగట్టిపోయి తర్వాత క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది డ్రైవే. సో అందుకే స్నో పౌడరీగా ఉన్నప్పుడే ఫ్రెష్గా ఉన్నప్పుడే క్లీన్ చేసేస్తే తర్వాత ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా మా బ్యాక్ యార్డ్ వ్యూ అండి. ఇది చాలదన్నట్టు మళ్ళీ నెక్స్ట్ డే కూడా స్నోఫాల్ ఉన్నది, ఆల్మోస్ట్ 1 to 2 inches. మీరు చూడొచ్చు వీడియోలో, అది నెక్స్ట్ డే తీసుకున్న వీడియో. సో నెక్స్ట్ డే కూడా మళ్ళీ షవల్ చేయాల్సి వచ్చింది డ్రైవే. కారు బయట తీయాలంటే ఇంకా డ్రైవే క్లీన్ చేయాలి ఫ్రెష్ స్నో ఉన్నప్పుడే. సో ఆ వీధి అంతా ఇలాగే చిన్న మౌంటైన్స్ ఉన్నాయి, స్నో మౌంటైన్స్. డ్రైవే క్లియర్ చేసినవి, వాక్వే క్లియర్ చేసినవి. ఇది మా బ్యాక్ యార్డ్లో ప్యాటియో ఉంది. ఈ ప్యాటియో లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నామండి, ఇంక్లూడింగ్ గజీబో. నేను బ్యాక్ యార్డ్కి వెళ్ళాను జస్ట్ ఊరికే ఎక్స్పీరియన్స్ చేద్దామని, ఐ మీన్ ఎంత డీప్గా ఉంది అని. అదర్ రీజన్ ఐ వెంట్ అవుట్ వచ్చి మాకు ప్యాటియోలో రీటైనింగ్ వాల్స్ ఉన్నాయి. సో ఈ రీటైనింగ్ వాల్కి లైట్స్ వెలుగుతున్నాయి, బట్ ఇంకో రీటైనింగ్ వాల్ ఉంటుంది లెఫ్ట్లో ఎల్ షేప్లో, దానికి వెలగట్లేదు. సో అదే చెక్ చేద్దామని వెళ్ళాను నేను. స్టెప్స్ కంప్లీట్గా కప్పబడిపోయాయి స్నోలో. ఇది మా ప్యాటియోలో ఉన్న గజీబో, లైట్స్తో చూడడానికి చాలా బాగుంటుంది. వింటర్లో బయట ఉండము, కాకపోతే ఇలా స్నో పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైట్స్ ఆన్ చేస్తాను, ఎందుకంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా సమ్మర్లో అయితే మేము ఈవినింగ్ 4 or 5 నుంచి అంటిల్ 8-9 వరకు బ్యాక్ యార్డ్లోనే ఉంటాము గజీబోలో. అది మా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ సమ్మర్లో. వంట సంగతి మర్చిపోయాను, అలాగే చూస్తూ ఉండిపోయి బ్యాక్ యార్డ్లో. సో పరిగెత్తుకుంటూ వచ్చాను. కాకరకాయ పులుసు అండ్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది పప్పుల పొడి, నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఏం లేదండి, వేయించిన శనగ్గింజలు గార్లిక్ కలిపి పౌడర్ చేసుకుంటాను. సో అది చాలా ఫ్రైస్లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా అదే యూస్ చేస్తున్నాను. ఈ మంచుకి చలికి వేడి అన్నంతో కాకరకాయ పులుసు బెస్ట్ కాంబినేషన్. లాస్ట్ వీక్ మీల్స్ ప్రెప్ అండ్ ప్లాన్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఈ కాంబినేషన్ గురించి. మీరు చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి.
మేము సమ్ డేస్ బ్రౌన్ రైస్ తింటాము అండ్ సమ్ డేస్ వైట్ రైసు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కర్రీ స్పైసీగా బాగా ఉంటే బ్రౌన్ రైసే చూస్ చేస్తాను, లేకపోతే నార్మల్ది అయితే వి ప్రిఫర్ వైట్ రైసు. సో స్నో స్టార్మ్ వల్ల గ్రోసరీ షాపింగ్కి వెళ్ళలేకపోయాము. సో హోల్ ఫుడ్స్ది ఆన్లైన్లో ఆర్డర్ చేసాము త్రూ అమెజాన్ ప్రైమ్. వితిన్ 3 to 4 అవర్స్లో డెలివర్ చేసేస్తారు మ్యాక్సిమమ్. అంటే డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ వి ఆర్డర్. జస్ట్ ఏ స్నీక్ పీక్ ఆర్ క్విక్ వ్యూ చూపిస్తాను నేను ఏం ఆర్డర్ చేశాను హోల్ ఫుడ్స్లో. చికెన్ కొన్నాము, ఆర్గానిక్ నాన్ జిఎంఓ. మేము ఆల్వేస్ పైన్ మేనర్ ఆర్గానిక్ నాన్ జిఎంఓనే కొంటామండి హోల్ ఫుడ్స్లో. తర్వాత ఆర్గానిక్ వైన్ టొమాటోస్, అండ్ ఆరెంజెస్ తీసుకున్నాము. ఆల్సో మిల్క్ నేను యూజువల్గా మాపిల్ హిల్ 100% గ్రాస్ ఫెడ్ మిల్క్ తీసుకుంటాను. ఆల్సో A2 మిల్క్ కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి, నేను ఏ టైప్ ఆఫ్ మిల్క్ ఎగ్స్ ప్రిఫర్ చేస్తాను అన్నవి. యూజువల్గా మనం టిపికల్గా ఏం థింక్ చేస్తాము, ఆర్గానిక్ అయితే చాలు అని. బట్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి టు కన్సిడర్ విచ్ మిల్క్ బెస్ట్ ఆర్ ఎగ్స్ అన్నది. నేను మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను నాకు తెలిసిన డీటెయిల్స్. సో దట్స్ ఆల్ అండి, ఆల్ అబౌట్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. Please let me know your feedback. Also, thank you once again for all your support.